నమస్కారం సార్, సత్యనారాయణ సార్. మీరు నాకు ఒక డౌట్, ఎవరు సార్ వీళ్ళు? అసలు ఈ నాగార్జున ఎవరు, ఈ చిరంజీవి ఎవరు, ఈ దిల్ రాజు ఎవరు, ఎస్ఎస్ రాజమౌళి ఎవరు? అసలు ఎవరు వీళ్ళు? నాకు అర్థం కాదు. మీకేం పని లేదు, ఒక ఐబొమ్మనే ఉందా? ఓకే, ఐబొమ్మ ఓకే, వాడు తప్పు వేసినా దొరకబెట్టారు, అయిపోయింది. ఇంకెన్ని రోజులు సార్ మీరు ఇవన్నీ పట్టుకొని కూర్చున్నాడు? నాకు అర్థం కాదు. ఐబొమ్మ దొరికింది, రవి దొరికిండు, కలాస్ పట్టుకోరు. మీరు మీడియం పట్టుకొచ్చి కూడా కూర్చోబెట్టి అట్లా అంటే మీరు వేరే పనులు కూడా ఇంకేం పనులు మీకు? ఇక ఐబొమ్మ చూసేది ఎవరు సార్? నాకు అర్థం కాదు. ఐబొమ్మ చూసేది ఎవరు? గరీబ్ వాళ్ళు చూస్తారు, పైసలు ఉన్న పెట్టినా థియేటర్ కూడా చూస్తాడు. వాడు వేసేది తప్పే, ఓకే కాదు. మా అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి, మా ఇన్ఫర్మేషన్ 50 లక్షల మంది ఇన్ఫర్మేషన్ ఉందంటే, ఈ 50 లక్షల మంది ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఉందంటారో మీరు, ఈ 50 లక్షల మంది మొత్తం గరీబ్ వాళ్ళు చూస్తారు, ఐబొమ్మలు చూస్తారు. పైసలు లేక థియేటర్కి ఒక చూస్తారు. వాళ్ళ గట్టిగా మాట్లాడదు. ఒక్కొక్క దగ్గర కూడా ఒక 1000 రూపాయలు కూడా ఉండే అకౌంట్ల అవి తీసుకుని వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళదేం పోతుంది నాకు అర్థం కాదు. మీరు గవర్నమెంట్ ఆఫీసర్, మీరు ప్రజలకు సేవ చేయాలి. ఎట్లాంటి సేవ చేయాలి చెప్పాలా? సరే ఇది ఒక సేవ్ అంటారు కదా, సరే ఇది పక్క ఇట్టు అయిపోయింది కదా, ఈ విషయం ఐబొమ్మ కూడా అయిపోయింది కదా. దీని మీద ఎంత పోరాడారు మీరు? ఎన్ని ఖర్చు పెట్టారు సార్? దీనికోసం 2 కోట్లు ఖర్చు పెట్టారు కదా, దీన్ని పోరాడారు కదా, బాగానే కష్టపడ్డారు కదా. ఇప్పుడు మా కోసం, ప్రజల కోసం పోరాడండి. మీరు కూడా పోరాడండి. ఏం చేయాలి తెలుసా? ఎక్కడెక్కడనైతే బస్సులు యాక్సిడెంట్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ రోడ్లు మంచి లేవు, ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మీరు కూడా రోడ్ల మీద వచ్చి మాట్లాడండి కదా. గవర్నమెంట్ మీరు కూడా తెలియండి కదా. సేమ్ ఇట్లనే ప్రెస్ మీట్లు పెట్టండి కదా. మరి ప్రజలకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఒకటే సమస్య, ఐబొమ్మ ఒకటే సమస్య కాదు. ఐబొమ్మ ఊళ్ళ కోసం సార్ నాకు అర్థం కాదు. ఓన్లీ ప్రొడ్యూసర్ల కోసం, హీరోల కోసం. మీరు వాళ్ళకి సేవ చేసిన కుర్రా, ప్రజలకు సేవ చేసిన కుర్రా? ఓకే, వాళ్ళకి సేవ చేసారు, అయిపోయింది. వాళ్ళు మా అంటే 1,00,000 మంది ఉంటారు కావచ్చు సినిమాలో మొత్తం చేసేటోళ్ళు, పనిచేసేటోళ్ళు, వీళ్ళందరూ కలిసి. కానీ మేము ఇక్కడ 5 కోట్ల మంది ఉన్నాం కదా. మన మాధవుడు చూసుకుంటాడు. దాని మీద ఎంత శ్రద్ధ పెట్టి చేసిర్రో ఐబొమ్మ మీద. రోడ్లు మంచి లేవని మేము అడుగుతున్నాం. ఇప్పుడు దీని మీద కూడా శ్రద్ధ పెట్టి మీరు చేయండి, అప్పుడు మీరు గ్రేట్ అని మేము ఒప్పుకుంటాం.